పసిడి ప్రేతాత్మ 2. ఈ బంగారం మొత్తం నాదే. నేను ఈ సంతోషాన్ని నా భార్యతో పంచుకోవాలి. అసలు వాళ్ళు ఇది నమ్మలేరు అని బంగారం మొత్తం నింపిన మూట తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. ఒకవేళ సరైన సమయంలో బయటకు కాని వెళ్లలేకపోతే అదే చోటులో ఉండిపోవాల్సి వస్తుంది. దాంతో లచ్చన్న వేగం పెంచి నడుస్తాడు. సరిగ్గా ద్వారం మూసుకుని పోయే ఆఖరి క్షణంలో బయటపడతాడు. ఆ తర్వాత లచ్చన్న అక్కడి నుండి ముందుకు కదులుతాడు. అలా కాస్త దూరం నడిచిన లచ్చన్నకు ఏదో గుర్రం సకిలింపు వినపడుతుంది. అప్పుడు లచ్చన్న అటువైపుగా వెళ్లి చూసినప్పుడు ఒక తెల్లటి గుర్రం కనపడుతుంది. ఆ సమయంలో లచ్చన్న సంతోషంగా దాని వద్దకెళ్లి నిలబడతాడు. అయితే గుర్రాన్ని నడపడం రాని లచ్చన్న ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు పుస్తకంలోని ఒక విషయం గుర్తుకొస్తుంది. వెంటనే తన మూటలో నుండి 3 బంగారు నాణేలు తీసి గుర్రానికి తినిపిస్తాడు. ఒక నిమిషం ఆగు తాతయ్య, అసలు ఎవరైనా గుర్రానికి బంగారం తినిపిస్తారా? అదొక మాయా ప్రపంచం మనవడా. ఆ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయి. అలానే మీ నాన్న గుర్రానికి బంగారం తినిపించగానే ఒక వింత జరిగింది. అదేం వింత తాతయ్య? లచ్చన్న రెక్కల గుర్రం మీద ఆకాశ వీధుల్లో విహరిస్తున్నాడు. అలా ప్రయాణిస్తూ మార్గ మధ్యలో సుందరవనం అనే ఒక ప్రాంతం వద్దకు చేరుకుంటాడు. ఆ చోటు చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంతో లచ్చన్న కాసేపు చుట్టుపక్కల తిరుగుతూ అక్కడున్న ఫలాలతో తన ఆకలి తీర్చుకుంటాడు. ఆ సమయంలో లచ్చన్న ఒక కొలను దగ్గర నిలబడినప్పుడు ఉన్నట్టుండి ఒక జీవి నీటి నుండి వస్తుంది. దాన్ని చూడగానే మొదట్లో లచ్చన్న కాస్త కంగారు పడతాడు. ఈ సుందరవనానికి స్వాగతం పలుకుతున్నాను. ఇంతకీ నీ రాక ఎక్కడి నుండో తెలుసుకోవచ్చా? నా పేరు లచ్చన్న. నేను చిన్న పని మీద ఇటుగా వెళ్తూ ఆగాను అంతే. నువ్వు మొదలు పెట్టింది చిన్న పని కాదు మానవా. ఆ పసిడి ప్రేతాత్మ వద్ద నుండి వస్తున్నావు కదా. ఆ మాట విని లచ్చన్న ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత నీటిలో నుండి 3 ముత్యాలు అనేవి బయటికి వస్తాయి. ఇప్పుడు నీ కళ్ల ముందు 3 ముత్యాలు కనిపిస్తున్నాయి. అయితే అందులో ఒకటి మాత్రమే నిజమైంది. ఆ ముత్యం ఏదో కనిపెడితే నువ్వు ఇక్కడి నుండి పసిడితో వెళ్లిపోవచ్చు. లేదంటే నాతో పాటు జలసమాధి చేసేస్తా. అసలు ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ చోటు దాటి ముందుకు వెళ్లలేదు. ఆ సమయంలో నిజమైన ముత్యం కనిపెట్టడం ఎలా అని లచ్చన్న ఆలోచనలో పడతాడు. చివరిగా సూర్యుని వెలుగు ద్వారా నిజమైన ముత్యం నీడను బట్టి అసలైనది కనిపెడతాడు. దాంతో మొదటిసారి ఒక వ్యక్తి సరిగ్గా చెప్పగలిగాడని రాకాసి జీవి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత తాను కనిపెట్టిన ముత్యం లచ్చన్నకు ఇచ్చి తిరిగి మళ్లీ నీటిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు లచ్చన్న సంతోషంగా తిరిగి మళ్లీ తన ప్రయాణం మొదలు పెడతాడు. సరిగ్గా ఇల్లు వదిలి వెళ్లిపోయిన 5 నెలల తర్వాత లచ్చన్న గ్రామంలోకి వస్తాడు. అలా ఇంటికి చేరుకున్న లచ్చన్నను చూసి అతని భార్య కంటతడి పెట్టుకుంటుంది. అప్పుడు లచ్చన్న తన భార్యను ఓదార్చి ఇంటిలోకి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత కాసేపటికి రాఘవయ్య కూడా ఇంటికి చేరుకుని తన బిడ్డను చూసి సంతోషిస్తాడు. అసలు నిన్ను తలుచుకుని రోజంటూ లేదురా. పాపం కోడలు పెళ్ళైతే నీ మీద బెంగతో కొన్ని రోజులు తినడం కూడా మానేసింది. ఇప్పుడు నేను వచ్చేసాను కదా నాన్న, ఈ రోజు నుండి మన జీవితాలు మారబోతున్నాయి. ఇంతకీ మన జీవితాలను అంతలా మార్చే విషయం ఏంటండి? నేను చెప్పడం కాదు పద్మ, నువ్వే స్వయంగా చూడు అని లచ్చన్న తన భార్య ఎదురుగా బంగారాన్ని పోగుగా పోస్తాడు. అది చూసి వారిద్దరూ ఆశ్చర్యపోతారు. సరిగ్గా కొన్ని వారాల కాల వ్యవధిలో వారి స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. దాంతో గ్రామస్తులందరూ లచ్చన్నకు ఏదో సుడి తిరిగిపోయిందని చెవులు కొరుక్కుంటారు. అదే విధంగా లచ్చన్న తన భార్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కాకపోతే రాఘవయ్య మాత్రమే పాత ఇంట్లోనే ఉండాలని ఆశపడతాడు. మీరు కూడా మాతో ఉండొచ్చు కదా నాన్న, అసలు మనకు అక్కడ ఏ లోటు ఉండదు. ఈ వయసులో ఇంకేం కష్టపడతారు చెప్పండి. నువ్వు ఆ సంపదను సరైన దారిలో సంపాదించలేదు లచ్చి. అందుకే నీతో పాటు ఉండడానికి ఇష్టపడడం లేదు. నీకు ఈ వయసులో డబ్బు విలువ తెలియదులే నాన్న, దాని కారణంగానే ఇలా మాట్లాడుతున్నారు. అసలు నేను ఎంత కష్టపడి ఆ పసిని సంపాదించానో మీకు తెలుసా? అవన్నీ నాకెందుకు లచ్చి, నేను మాత్రం ఆ ఇంటికి రాలేను. సరే మీ ఇష్టం, ఏదో ఒక రోజు మీరే నా విలువ తెలుసుకుంటారు అని చెప్పి లచ్చన్న వెళ్లిపోతాడు. అలా లచ్చన్న రోజంతా తన భార్యతో సమయాన్ని గడుపుతూ రాత్రివేళలో పసిడి ప్రేతాత్మను తలుచుకుంటాడు. నిజానికి ఆ రోజు తన కళ్ల ముందు పసిడి వర్షంలాగా కురవటం ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతుంది. అయితే ఒక రోజు రాత్రి, ఏంటండి ఏదో విషయం గురించి తెగ ఆలోచించేస్తున్నారు? నాకు వచ్చే నెల ప్రసవం జరగబోతోంది. దాని గురించి ఏమైనా కంగారు పడుతున్నారా? అది కాదు పద్మ, ప్రస్తుతం ఈ ఊర్లో మనమే ధనవంతులం. ఒకవేళ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరికన్నా మనమే ధనవంతులుగా మారితే ఎలా ఉంటుంది? అబ్బో, గాల్లో మేడలు బాగానే కడుతున్నారు. ఇప్పుడు మనకి ఏం లోటుందండి? మనకి ఈ సంపద చాలు. నేనేదో సరదాగా చెప్పట్లేదు పద్మ, నిజంగానే అంటున్నా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? దయచేసి మళ్ళీ ఆ చోటుకి వెళ్తానని చెప్పకండి. ఆ సమయంలో పద్మ తన భర్త
విషయంలో ఎంతగానో కంగారు పడుతుంది. అయితే లచ్చన్న మాత్రం తన భార్యను సముదాయించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు లచ్చన్న తిరిగి మళ్లీ పసిడి ప్రేతాత్మ ఉండే చోటుకు పయనమవుతాడు. అసలు నాన్న ఎందుకని మళ్ళీ వెళ్లారు? అప్పటికే బోలెడు బంగారం ఉంది కదా. అది మీ నాన్నకు సరిపోలేదు సోములు. ఆ తర్వాత 2 ఏళ్ల కాలంలో 3 సార్లు బంగారం కోసం వెళ్ళాడు. అయితే ఒకసారి అనుకున్న సమయానికి తిరిగి మళ్ళీ రాలేదు. ఏంటి తాతయ్య మీరనేది? మా నాన్న బంగారం కోసం మళ్ళీ ప్రయత్నించి చనిపోయాడా? అవును సోములు, అప్పటికే నీకు 5 ఏళ్లు వచ్చాయి. అలాగే మీ నాన్న మీద బెంగతో మీ అమ్మ మంచం పట్టింది. మావయ్య, నా ఆఖరి క్షణాలు తెలిసిపోతున్నాయి. ఆయనకి ఎన్ని విధాలుగా చెప్పినా ఆ సంపద మీద మోజు పోలేదు. అసలు ఆయన ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలీదు. అలా మాట్లాడుకు తల్లి. నీ వైద్యం కోసం మనం పట్నం పోదాం. వద్దు మావయ్య, నేనెక్కడికి వెళ్ళినా బ్రతకను. కనీసం నా బిడ్డనైనా వీటన్నిటికీ దూరంగా పెంచండి. వాడు పేదవాడిగా పెరిగినా పర్లేదు, కాని డబ్బు మాయలో పడకూడదు. ఆ మాటలకు రాఘవయ్య కంటతడి పెట్టుకుంటాడు. అయితే కొన్ని రోజులకు పద్మ చనిపోతుంది. దాంతో రాఘవయ్య రాత్రికి రాత్రి ఎవరితో చెప్పకుండా తన మనవడిని తీసుకుని ఆ ఊరు వదిలి వెళ్లిపోతాడు. అలా జరిగింది మొత్తం తన తాతయ్య ద్వారా సోములు తెలుసుకుంటాడు. మీ నాన్న వల్ల కుటుంబం మొక్కలైపోయింది. అందుకే ఈ విషయాలేవి ఎప్పుడూ నీతో చెప్పలేదు. ఆ సమయంలో సోములు అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ విధంగా వారం రోజులు గడిచిపోతాయి. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? అంటే అది నాన్న, నేను నా స్నేహితురాల దగ్గరికి వెళ్తున్నాను. అవునా? పద, నేను కూడా నీతో పాటు వస్తాను. నిజానికి కమల సోములను కలవటం కోసం వెళ్తుంది. అయితే తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అతనితో కలిసి ఇంటి నుండి బయలుదేరుతుంది. మరోవైపు సోములు తన తండ్రి గతం గురించి పదే పదే ఆలోచిస్తున్నాడు. నాన్న, ఆ ఇల్లే నా స్నేహితురాలిది. మీరు వెళ్ళండి, నేను తనతో మాట్లాడి వచ్చేస్తాను. సరే, జాగ్రత్త తల్లి. పొద్దు పోయే వరకు తిరగొద్దు. అలాగే నాన్న. సర్పంచ్ అక్కడి నుండి వెళ్లిపోయిన కాసేపటికి అడ్డదారిలో వారిద్దరూ ఎప్పుడూ కలుసుకునే చోటు వద్దకు బయలుదేరుతుంది. అలా తాను ఆ చోటుకు చేరుకున్న కాసేపటికి సోములు అక్కడికి వస్తాడు. ఆ సమయంలో సోములు దిగాలుగా ఉండటం కమల గమనిస్తుంది. ఏమైంది సోము, ఎందుకలా ఉన్నావు? అసలు నేను జీవితంలో ఏమైనా సాధించగలనా లేదా అనిపిస్తుంది కమల. నువ్వు నన్ను ప్రేమించకుండా ఉండాల్సింది. అలా మాట్లాడతావేంట్రా? పోనీ మనం ఈ ఊరు వదిలి దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామా? అదే మనకు ఉన్న మార్గం అంటే విడిపోవడమే మంచిది కమల. నేను అలా పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. నువ్వు నాకు అసలు అర్థం కావట్లేదు సోము. కానీ నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. సోముల విషయంలో కమల ఎంతగానో చింతిస్తుంది. మరోవైపు నాంపూర్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న సముద్ర గర్భంలో అరుదైన చేపలు గుంపుగా ఒక దగ్గరకు సంచరిస్తున్నాయి. అలా సంచరిస్తున్న చేపలు అనేవి ఒక గుడ్డు ఆకారంలో ఉన్న బుడగలోకి ప్రవేశిస్తాయి. నిజానికి ఈ బుడగలో 3 వారాల పాటు ఉండడం వల్ల ఆ చేపల కడుపులోకి నాణేలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు సోము? ఈ రోజు పని లేదనుకుంటా. మన సర్పంచ్ గారు రమ్మని కబురు పెట్టారు తాతయ్య. అదేంటో తెలుసుకుని వస్తాను. సర్లే, త్వరగా వచ్చేయ్. సోములు సర్పంచ్ ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడ సర్పంచ్ తన చెప్పులను తలమీద పెట్టుకుని ఉంటాడు. అది చూసి సోములు ఆశ్చర్యపోతాడు. ఏంటయ్యా, కాళ్లకు వేసుకోవాల్సిన చెప్పులు తల మీద పెట్టుకున్నారు? అది నీకు చూడ్డానికి చిరాగ్గా అనిపించింది కదా. నిజానికి ఏది ఎక్కడ ఉండాలో, ఎవరు ఎక్కడ ఉండాలో అలా ఉంటేనే బాగుంటుందిరా. ఏమంటావ్? నిజమే అయ్య గారు. మరి అన్ని తెలిసి కూడా నా కూతురుని ఎలా ప్రేమిస్తావురా? నాకేమీ తెలీదు అనుకుంటున్నావు కదా. సర్పంచ్ అలా మాట్లాడేసరికి సోములు కంగారు పడిపోతాడు. ఇంతలో ఆ మాటలు విని కమల బయటకు వస్తారు. ఆ సమయంలో సర్పంచ్ సోముల మీద చెయ్యి చేసుకుంటాడు. కానీ సోములు ఒక్క మాట కూడా మాట్లాడు. ఇంటి వాసాల లెక్క పెడతావురా? అసలు నువ్వు మనిషివేనా? నాన్న, ఒక్కసారి నేను చెప్పింది వినండి. నోర్మోయ్, అసలు నేను చదువుకోవడానికి పంపించడం తప్పైపోయింది. ఆ సమయంలో సర్పంచ్ కోపంతో కమలను తిడుతున్నాడు. ఆ మాటలన్నీ విన్న సోములు ధైర్యం తెచ్చుకుని, అసలు నేను మీ అమ్మాయికి ఏ విషయం సరిపోనో చెప్పండి. అప్పుడే కదా నాకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఓ, బాగా అడిగేవరా. అయితే చెప్తా విను. అసలు మీ కులం ఏంటి, మా కులం ఏంటి? నువ్వు కనీసం ఈ ఊరు వాడివి కూడా కాదు. అవన్నీ కాదురా. నీకు నా కూతుర్ని ఇస్తే ఏం పెట్టి పోషిస్తావు? నాన్న, సోము చాలా మంచివాడు. దయచేసి మా ప్రేమను అర్థం చేసుకోండి అని కమల చాలాసేపు తన తండ్రిని సముదాయించే ప్రయత్నం చేస్తుంది. ఆ మాటలన్నీ విన్న సర్పంచ్ ఒక క్షణం ఆలోచించి, నువ్వు నిజంగా నా బిడ్డను ప్రేమిస్తే ఏడాది తిరిగేలోపు నాకున్న ఆస్తిలో 1/2 సంపాదించు. నేనే సంతోషంగా నా బిడ్డను నీకిచ్చి పెళ్లి చేస్తాను. అదెలా సాధ్యమవుతుంది నాన్న? వేరే దారి ఏదైనా ఉంటే చెప్పండి. నేను ఆ షరతుకు ఒప్పుకుంటున్నాను. సరిగ్గా ఏడాది తిరిగేలోపు మీరు కోరుకున్న విధంగా డబ్బులు సంపాదించుకుని వస్తాను అని మాట్లాడి సోములు అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా ఇంటికి చేరుకున్న సోములు తన తాతయ్యకు తెలియకుండా పసిడి ప్రేతాత్మకు సంబంధించిన పుస్తకం తెరుస్తాడు. ఆ సమయంలో ఏదో విషయం గురించి
తీక్షణంగా చదువుతాడు. ఇంతలో తాతయ్య అడుగు చప్పుళ్లు విని పుస్తకం మూసేస్తాడు. తాతయ్య, నాకు సర్పంచ్ గారు ఒక పని అప్పగించారు. దానికోసం కొన్ని రోజుల పాటు బయట ఊర్లో ఉండాల్సి వస్తుంది. అవునా? ఉన్న పలంగా ఏ పని అప్పగించారా? అవన్నీ తర్వాత చెప్తాలే తాతయ్య, రేపే నా ప్రయాణం. అలా తాతయ్యతో మాట్లాడిన తర్వాత తన స్నేహితుడిని కలవటానికి వెళ్తాడు. ఆ సమయంలో స్నేహితుడితో అసలు విషయం చెప్పకుండా తనకు తోడుగా రమ్మని అడుగుతాడు. దానికి స్నేహితుడు కూడా సరేనని ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రంతా సోములు నిద్రపోకుండా సర్పంచ్తో చేసిన సవాలు గురించి ఆలోచిస్తున్నాడు. ఎవర్రాదే? నా ఇంట్లో దొంగతనానికి వచ్చావా ఏంటి? అయ్యా నేను రాముని. ఓహ్, నువ్వా? ఈ సమయంలో వచ్చావేంట్రా? ఉదయం నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాను కదా. అది కాదయ్యా, ఈ సోములుగాడు మీ అమ్మాయిని రహస్యంగా కలవడం చూసి నేను మీతో చెప్తే వాడిని ఏం చేయకుండా వదిలేశారేంటి? పైగా వాడు డబ్బులు సంపాదించాలని ఎక్కడికో వెళ్తున్నట్టు నన్ను తోడు రమ్మంటున్నాడయ్యా. నిజానికి సోములు స్నేహితుడి ద్వారా సర్పంచ్ కి వారి ప్రేమ విషయం తెలిసింది. అలాగైతే నువ్వు వాడితో పాటు వెళ్ళు. అసలు అంత ధైర్యంగా డబ్బులు సంపాదిస్తానని ఎలా సవాలు ఇసిరాడో తెలుసుకో. ఒకవేళ కుదిరితే ఆ ప్రయాణంలో వాడి ప్రాణాలు తీసేయి. అలాగే అయ్యగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. నువ్వు జాగ్రత్త సోము, నీ కోసం ఈ తాతయ్య ఎదురు చూస్తాడని మర్చిపోకు. నేను త్వరగా వచ్చేస్తాను తాతయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. సోములు తన స్నేహితుడితో కలిసి ఊరు నుండి బయలుదేరతాడు. అలా తన తాతయ్య చెప్పిన కథ ప్రకారం నాంపూర్ గ్రామానికి వారిద్దరూ చేరుకుంటారు. అయితే తన స్నేహితుడు ఏం చేయబోతున్నాడని రాముకి అసలు ఏమాత్రం తెలీదు. సరిగ్గా పౌర్ణమి రోజు రానే వస్తుంది. అసలు ఈ రాత్రిపూట సముద్రం మీదకి ఎందుకు తీసుకొచ్చావురా? మనం ఇప్పుడు చేపలు పట్టబోతున్నాం, దానికోసం ఇక్కడికి వచ్చాం. పోయి చేపలు పట్టడం కోసం ఇంత దూరం వచ్చామా? ముందు ఇంకెన్ని విడ్డూరాలు చూడాలో ఏంటో. అలా వారిద్దరూ ప్రయాణించుకుని వెన్నెల వెలుగు పడే చోటుకు చేరుకుంటారు. ఆ సమయంలో చేపల కోసం సోములు వల విసురుతాడు. అయితే కొద్ది సమయం తర్వాత ఉన్నట్టుండి అక్కడ వీదురుగాలులు మొదలవుతాయి. దాంతో పడవలో ఉన్న వారికి భయమేస్తుంది. ఆ సమయంలో తన స్నేహితుడు అక్కడి నుండి వెళ్లిపోదామని చెబుతాడు. కాని సోములు ఆ మాటలు వినిపించుకోడు. అప్పుడు మెల్లిగా ఆకాశాన్ని కారు మేఘాలు కమ్ముకోవడంతో వెన్నెల వెలుగు తగ్గిపోతుంది. దాంతో వలలో ఏ చేపలు ఉండవు. అలా 3 గడియల పాటు అదే చోటులో ఎదురు చూస్తారు. రే సోము, మనం వెనక్కి వెళ్ళిపోదాం పదరా. ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏదో తిమింగలం వచ్చి మింగేస్తుంది. సరే వెళ్ళిపోదాం, కానీ మనం తిరిగి మళ్ళీ పౌర్ణమి రోజు వద్దాం. అలాగే వద్దాంలే పద. ఇద్దరూ తిరిగి నాంపూర్ గ్రామానికి పయనమవుతారు. మరోవైపు గ్రామంలో వీరయ్య అనే వ్యక్తి పొలం పనులు ముగించుకుని తన ఇంటికి చేరుకునే సమయంలో అక్కడున్న వస్తువులు చిందరబందరగా ఉంటాయి. దాంతో వీరయ్య కంగారుపడి తన భార్యను పిలుస్తాడు. సీతాలు ఎక్కడున్నావు? దెయ్యం పట్టిన మహిళ వీరయ్య కంటపడకుండా గమనిస్తుంది. ఆ సమయంలో అమాంతం వెనక నుండి దాడి చేస్తుంది. అప్పుడు కింద పడిన వీరయ్య లేచి తన భార్యను చూసి భయంతో వణికిపోతాడు. సీతాలు, అసలు ఏమైంది నీకు? ఎందుకులా ప్రవర్తిస్తున్నావు? నన్ను వివరాలు అడగటం మానేసి నా కోసం కోడి రక్తాన్ని, పొటేలు మాంసాన్ని తీసుకొనిరా. నీ మాటలు వింటుంటే నాకు భయమేసింది సీతాలు. నీకు ఒంట్లో బానే ఉంది కదా? నీకు మాటలతో చెప్తే అర్థం కావటం లేదా? ఇప్పుడు నీకు బాగా అర్థమవుతుంది, చూడు. సీతాలు ఆ విధంగా తలబాదుకోవడం చూసి వీరయ్య ఆమె కోరినట్టు చేయటానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంటి నుండి బయలుదేరి వెళ్లిపోగా దెయ్యం పట్టిన సీతాలు వింత వింతగా నవ్వుకుంటుంది. మరోవైపు సోములు వాళ్లు గ్రామంలోకి చేరుకుని చీకట్లో నడుస్తున్నారు. అప్పుడు వారికి కంగారుగా వెళ్తున్న వీరయ్య ఎదురుపడతాడు. అన్నా, ఈ సమయంలో ఎక్కడకు కంగారుగా వెళ్తున్నావు? ఏం లేదు, నేను ఒక చిన్న పని మీద తిరుగుతున్నాను, మీరు వెళ్ళండి. సరే అన్నా, ఇంతకీ వదిన ఆరోగ్యం ఎలా ఉంది? గత 2 రోజుల నుండి సరిగ్గా కనిపించడం లేదు అని రాము మాట్లాడుతున్న సమయంలో వీరయ్య అనేవి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే కొద్ది సమయం గడిచిన తర్వాత వీరయ్య కోడి రక్తం, పొట్టేలు మాంసం తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు దెయ్యం పట్టిన సీతాలు సంతోషపడుతూ వీరయ్య తెచ్చిన పొట్టేలు మాంసం లాక్కుని తినటం మొదలు పెడుతుంది. ఆ సమయంలో తన భార్య ప్రవర్తన చూసి వీరయ్యకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సీతాలు, నేను నీ సీతాలను కాదురా, నా పేరు మోక్షిణి. ఈ రోజు నుండి నేను నీ భార్య శరీరంలో ఉండబోతున్నాను. నా భార్య శరీరంలో ఉండడం ఏంటి? దయచేసి నా భార్యను వదిలేసి. నాకు ఇష్టమైన కోడి రక్తం ఎక్కడరా? ఇది భలే రుచిగా ఉంది. ఈ రోజు నుండి నేను చెప్పినట్టు వింటే నీ భార్య
భార్య ప్రాణాలతో ఉంటుంది, లేదంటే తన ప్రాణాలు తీసి ఆ తర్వాత శరీరాన్ని వదిలి వెళ్లిపోతాను. వద్దు, అలా చెయ్యొద్దు. నువ్వు చెప్పినట్టే వింటాను. దయచేసి నా భార్యని ఏం చెయ్యొద్దు. ఆ రోజు నుండి దెయ్యం పట్టిన సీతాలు చెప్పిన విధంగా వీరయ్య నడుచుకోవడం జరుగుతుంది. అదే విధంగా రాత్రిపూట వింత వింత అరుపులు వినిపిస్తాయి. దాంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటారు. మరోవైపు రాఘవయ్య తన ఇంట్లో ఉన్నప్పుడు పసిడి ప్రేతాత్మకు సంబంధించిన పుస్తకం కోసం పెట్టె తెరిచినప్పుడు అందులో పుస్తకం కనపడదు. అయ్యో, ఈ పెట్టెలో పుస్తకం ఏమైంది? భగవంతుడా, నేను భయపడినట్టే జరిగింది. నువ్వు ఎంత పని చేశావు సోము. ఎలాగైనా పసిడి సంపాదించుకొని నా కమలను నా దాన్ని చేసుకోవాలి. ఈ విధంగా వారం రోజులు గడుస్తాయి. అయితే ఒక అమావాస్య రోజు రాత్రి వీరయ్య తన భార్య వద్దకొచ్చి తినడానికి ఏం కావాలని అడుగుతాడు. నేను అమావాస్య రోజు నుండి 3 రోజుల పాటు ఏమీ తినను కాబట్టి నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. నేను కూడా ఈ 3 రోజుల పాటు శ్మశానంలో ఉంటాను. వద్దు, నువ్వు గాని శ్మశానంలో ఉంటే గ్రామస్తులకు విషయం తెలిసిపోతుంది. నేను చెప్పింది చేయటం మాత్రమే నీ పని. అలా కాదని పిచ్చి పిచ్చి సలహాలిస్తే రేపటి రోజున నీ భార్య శవంగా మిగులుతుంది. దెయ్యం పట్టిన సీతాలు మాట్లాడిన తర్వాత శ్మశానం వద్దకు బయలుదేరి వెళ్లిపోతుంది. దాంతో తన భార్య విషయంలో వీరయ్య ఎంతగానో బాధపడతాడు. మరోవైపు శ్మశానం చేరుకున్న సీతాలు వింతగా కూని రాగాలు తీయటం మొదలు పెడుతుంది. ఆ మరుసటి రోజు కొంతమంది వ్యక్తులు శ్మశానంలో తిరుగుతున్న వీరయ్య భార్యను చూస్తారు. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు దెయ్యం పట్టిన సీతాలు అతన్ని తాకగానే దూరంగా ఎగిరి వెళ్లి పడతాడు. ఆ తర్వాత అదే విషయం గురించి వీరయ్యను కలిసి అడిగినప్పుడు, అసలు నీ భార్యకి ఏమైంది వీరయ్య? అక్కడ శ్మశానంలో వింత వింతగా ప్రవర్తిస్తుంది. అది మాత్రమే కాదు, ఈ మధ్య నీ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. పైగా రాత్రిపూట ఇంట్లో నుండి వింత వింత అరుపులు వస్తున్నాయి. నా బాధ ఏమని చెప్పమంటారు? మీరు చూసిన నా భార్యకు దయ్యం పట్టింది అని వీరయ్య విషయమంతా చెబుతాడు. ఆ మాటలన్నీ విన్న తరువాత వారిలో ఒక వ్యక్తి వీరయ్యకు సలహా ఇస్తూ, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది వీరయ్య. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఒకరు ఉన్నారు. నువ్వు గాని వాళ్ళని కలిస్తే ఈ సమస్య నుండి బయటపడగలవు. అవునా? ఎవరో చెప్పండి, నేను వెంటనే వెళ్ళి కలుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు వీరయ్యా, నీ సమస్య తీరిపోయినట్టే. నువ్వు వెంటనే ఆ చోటుకు బయలుదేరు అని ఆ వ్యక్తి కైరా ఉండే చోటు గురించి చెబుతాడు. ఆ సమయంలో ఎలాగో తన భార్య శ్మశానంలో ఉంటుంది కాబట్టి ఇదే సరైన సమయం అని భావించి అక్కడి నుండి బయలుదేరుతాడు. నేను కైరాని కలవడానికి వచ్చాను. ప్రస్తుతం నా భార్య పెద్ద సమస్యలో ఉంది. నా భార్యను మోక్షిని అనే దయ్యం పట్టి పీడిస్తుంది కైరా. గత కొన్ని రోజుల నుండి కంటి మీద కులుకు లేకుండా చేస్తుంది. మోక్షిణి, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఇంతకీ మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను నా భార్య మాత్రమే ఉంటాం. మాకు పిల్లలు లేరు. అంటే నీ భార్య నువ్వు పనికి వెళ్లే సమయంలో ఒంటరిగా ఉంటుంది కదా? అవును కైరా. నిజానికి నీ భార్యను పట్టి పీడిస్తున్న మోక్షిణి అనే దెయ్యం ఒంటరిగా ఉండే మహిళల శరీరాల్లోకి ప్రవేశించి తన ఉనికిని కాపాడుకుంటుంది. కైరా చెప్పిన విధంగా మోక్షిణి అనే దెయ్యం కారుణ్య అడవి ప్రాంతంలో ఉండే మాహూరి అను గృహ ప్రాంతంలో ఉంటుంది. అయితే ప్రతి 7 ఏళ్లకు ఒకసారి గృహ నుండి బయట ప్రపంచంలోకి వచ్చి ఒంటరిగా ఉంటున్న ఎవరో ఒక మహిళను ఎంచుకుంటుంది. ఆ తరువాత పౌర్ణమి రోజున ఆమె శరీరంలోకి ప్రవేశించి ఆ మహిళ శరీరాన్ని అదుపు చేస్తుంది. మరిప్పుడు నా భార్యను కాపాడుకోలేనా కైరా? అందుకు ఒక మార్గం ఉంది. ముందైతే మీరు నేను చెప్పినట్టు చేయండి. కైరాతో మాట్లాడిన తరువాత వీరయ్య ఆ చోటు నుండి బయలుదేరతాడు. ఆ తరువాత కైరా బుజ్జితో కలిసి భేతాళ క్షేత్రానికి వెళ్లి రక్కకి మాత బూడిదను గాల్లో చల్లుతుంది. అప్పుడు కొన్ని క్షణాలకు గాల్లో ఒక రాగి నాణెం మరియు పవిత్ర జలం ప్రత్యక్షమవుతాయి. మరోవైపు సోములు రాబోయే పౌర్ణమి రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. నేను లేకపోయేసరికి ప్రశాంతంగా ఉన్నట్టున్నావు. నువ్వు మా జీవితాల్లో ఉంటే ప్రశాంతత ఏముంటుంది? ఇదంతా మా కర్మ. ఇక నీ మాటలు కట్టిపెట్టి నా కోసం రాత్రికి ఆహారం సిద్ధం చేయి. అసలే 3 రోజుల పాటు ఉపవాసంతో ఉన్నాను. దెయ్యం చెప్పిన దానికి వీరయ్య సరేనని ఒప్పుకుంటాడు. అలా సమయం గడుస్తూ చీకటి పడిన తర్వాత కైరా ఇచ్చిన మూట నుండి బూడిదను తీసి ఇంటి బయట అడ్డంగా గీతలాగా పోస్తాడు. ఆ తరువాత కాంతివిహీన రాయి తీసుకుని ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆహారం కోసం ఎదురు చూస్తున్న దెయ్యం పట్టిన సీతాలు ఒట్టి చేతులతో వచ్చిన వీరయ్యను కోపంగా చూస్తుంది. నా ఆహారం ఎక్కడరా?
అడుగుతుంది నిన్నే, మౌనంగా ఉంటావేంటి? నా మీద నీకు భయం తగ్గిందా అని దెయ్యం పట్టిన సీతాలు తనని తాను గాయపరుచుకోవాలని చూస్తుంది. ఆ సమయంలో వీరయ్య తన వద్దనున్న రాయిని దెయ్యం వైపు విసరగానే రాయి తనలో ఏకమైపోతుంది. అప్పుడు వీరయ్య అక్కడి నుండి బయటకు పారిపోతాడు. ఆ సమయంలో దెయ్యం కోపంగా బయటకు రావాలని చూసినప్పుడు బయట ఉన్న బూడిద శక్తి వల్ల బయటకు రాలేకపోతుంది. నన్నే మోసం చేస్తావా? నేను బయటికి రాలేకపోవచ్చు, కానీ ఇప్పుడు నీ భార్యను పైకి పంపేస్తాను చూడు. ఆ సమయంలో ఉన్నట్టుండి తలుపులు మూసుకొని పోతాయి. అయితే దెయ్యం మాటలు అర్థం కాక వీరయ్య అయోమయంగా చూస్తున్నాడు. ఆ తర్వాత కాసేపటికి వీరయ్య ఇల్లు మంటలో కాలిపోవటం మొదలవుతుంది. అది చూసి వీరయ్య ఆశ్చర్యపోతాడు. For more horror stories, please subscribe our channel.